హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్యగాడు లోకల్. ఈరోజు చెరువుకి చేపలు పట్టడానికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇసురాల చేపలు. ఈరోజు కేజీలు అమ్మేస్తాం. ఎన్ని దొరికితే చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే మేము జాలర్లమే, వీడియోలో ఎక్కడ చెప్పలేదు నేను. అదే ఇప్పుడు జాలర్లో కానీ ఒకసారి కూడా చేపలు పట్టలేదు నేను. ఈరోజు వెళ్తున్నాను చేపలు పట్టడానికి. జాలర్లు అనిపించుకున్నా కానీ ఎప్పుడు చేపలు పట్టలేదు. వెళ్తున్నా, ఎన్ని చేపలు పడతారో చూద్దాం. మంచిగా చేపలు పట్టాలని కోరుకోండి. మీకు 4 కేజీలు పంపిస్తాం. ఇక మా తమ్ముడు ఎక్స్పర్ట్ చేపలు పట్టడంలో. వాళ్ళే చెరువు. ఎన్ని చెరువులు కొన్నారా? 2 చెరువులు. 2 చెరువులు అంట. 2 చెరువుల్లో ఒక 10 కిలోలు పడవా? ఓకే ఫ్రెండ్స్, చెరువు దగ్గర కలుద్దాం. ఇక్కడ ఒక చెరువు ఉంది కానీ ఇక్కడ చెరువులో చేపలు లేవంట. అంటే మననే మట్టి పనులు జరిగాయి, బాగా లోతుగా తవ్వారంట. చిన్న చిన్న చేపలు వేసారంట. చేపలు లేవు. మంద కాదంటే చెరువు వేరే వాళ్ళది. ఏ నెలలో యాడ్ చేస్తారు సాయి? ఏ నెలలో చేప పిల్లలు ఏ నెలలో వేస్తారు? జూన్ నెలలో పిల్లలు వేస్తారంట. జూన్ నెలలో వేసి ఏప్రిల్ నెలలో మే కంప్లీట్. ఏంట్రా జూన్ నెలలో వేసి మళ్ళీ ఏప్రిల్లో అప్పుడు పెరుగుతాయి కదా. అంటే 9 months. 9 months అంట ఒక చెరువు. అది అట్లా వేసిన రాదట, మొత్తం తొక్కలే మరి. ఏప్రిల్ అంటే చలికాలం. చలికాలంలో పిల్లలు వేసి మళ్ళా చలికాలంలోనే యాడ్ చేస్తారంట. తమ్ముడు కొట్టినట్టుగా రొప్పుని వచ్చేస్తా అన్నీ నీకు చేయి. పడిపోరా. ఇప్పుడే చెరువు దగ్గరికి వచ్చాం. నేను దిగట్లేదు, ఎందుకంటే నాకు ఈత రాదు. మా తమ్ముడికి వచ్చి ఈత, అందుకే నేను దిగట్లేదు. ఎందుకంటే దిగేటట్లేదు, ఎందుకంటే ఇవన్నీ పొలాల మధ్యలో ఉంది. కాబట్టి ఇంకంతా ఏలుగా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది. చేపలు అటు ఉన్నాయా? అటు సైడ్ ఉన్నాయంట చేపలు. ఇప్పుడు తమ్ముడు ఇసురాలు రెడీ చేస్తాడు. అందరికి తెలిసే ఉంటుంది ఇసురాలు అంటే. మీరు అన్ని వీడియోలో చూస్తుంటారు, ఇలా ఇసురుతారు కదా, ఆ టైప్ వాళ్ళన్నమాట. ఇసురాలు అంటారు దాన్ని. మళ్ళీ 8 నెలల తర్వాత మొత్తం ఇసురాలు. స్టార్ట్ చేసాడు తమ్ముడు. అంటే ఇటు దిగడానికి లేదు, ఇటుకేసి దిగడానికి లేదు, లోతు ఎక్కువ ఉందంట, అందుకని అటు నుంచి వెళ్ళాడు. అయితే నెమ్మదిగా వెళ్ళాలి. అంతా రొప్పుకొని వెళ్ళామంటే చేపలు పారిపోతాయి అన్నమాట. నిదానంగా వెళ్ళి వేయాలి. అలాగే వెళ్ళి వేసాడు. గేట్లు ఏడు పడలేదంట. యాక్చువల్లీ చెప్పాడు పెదనాన్న ఏమి ఉండవు అనేసి.
అంటే ఈ డొంకలు ఎక్కువైపోయి డొంకల నుంచి ఇసురోలా పడదు మనకి. చాలా గుంచేస్తారు అన్న. కొత్తవా ఇంకా దారలేదు అంత నువ్వు చూడాలి ట్రై చేయి. మట్టి రాలేదు. నువ్వు ఒకసారి రా చూసే ఒకసారి. పిల్ల పడ్డదంట చూడండి. తీసుకెళ్ళిపోతావా? ఏదైనా వదల్లో కావాలి నాకు. సెట్లో వేసేయండి అది. ఎట్లనే సరే పట్టుకుంటే అయిపోయి చూపెట్టు లైవ్ చూపెట్టు. ఇదే పిత్తర ఒకటి పడది. పిత్తర కాసు రేటు తింటుందిరా ఇది. అర్థమా ఇంద్ర వేసి పెరగలేదు కర్రీయా. ఇక్కడ పిప్పరి మీరు అతిది కట్టి ముళ్ళంతా చూడు జాగ్రత్త. పితిపరుగున్నా వాళ్ళకి పడట్లేదు జనాలు. లాస్ట్ రా ఈ వాటర్ ఆ వాటర్లోకి వచ్చింది. జాగ్రత్త. ఏడట్లేదురా వల పాత వల కొంచెం ఇబ్బంది పెడుతుందంట. అదే ఫాస్ట్గా వెళ్ళట్లేదు, కొంచెం వేద్దాం లేట్గా అవుతుంది. అప్పుడు మా పెదనాన్న చెప్పాడు ఇవాళకి ఏటి పడవరా అనేసి. అయితే మేము వినిపించకుండా తెచ్చాము. తెచ్చి ఒక చేప పడ్డది. అప్పటికి ట్రై చూస్తున్నాము. ఒక 10 చేపలను పడితే చేపల పులుసుకి సరిపోద్ది. ఏముంటుంది సార్, ఎలాంటి 10 చేపలు పడి చాలదా?
10 కేలు అన్నా కానీ అవన్నీ క్యాన్సిల్ చేసేయండి. 10 చేపలు చాలు. 10 చేపలే సరిపోతాయి మనకి. చూస్తున్నాము పడతాయి. వెయిట్ చేయలేదే కదా పెద్దలు అంటారు. ఏదైనా అనుకుంటూ ఉంటేనే సాధించగలం అనేసి. ఇవన్నీ మొక్కలు ఎక్కువైపోయాయి. ఆ మొక్కలు మీ సైడ్ ఏమంటారు చూడండి. మన సైడ్ ఏమంటారు వాటిని? ఆ మొక్కలు తూటుపడ్డు మొక్కలు అంటాం మేమైతే. చెరువులు అంటుంటాయి, చెరువులోనే ఉంటాయి అవి. మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఏటీఎంలో కరప మొక్కలే పడతాను. మధ్యలోకి వెళ్ళి వేయచ్చు కానీ పీకల లోతులో వాటర్ వస్తే వేయలేము. అదే లోతులో వేయలేము. ఇది ఏదో ఒకటి అలాగే ఆ పార మీద వస్తావా? అలాగే వెళ్ళిపోతుంది మరి వెళ్ళుకొని మట్టి పనులు చేయడం వల్ల చేపలన్నీ లోతులోకి వెళ్ళిపోయాయి. అంటే ఒడ్డునేవి లేవు. లోతులో ఇసురాలతో వేయలేమన్నమాట. అందదు ఇసురాలు అందదు లోతులో వేయాలంటే. అందుకని ఇంకో చెరువుకి వెళ్తున్నాం. ఈ చెరువులో ఒక చేపే పడ్డది. ఇంకో చెరువుకి వెళ్ళి ట్రై చేయాలి. 10 కిలో ఉంటుంది అది. ఇదే మేము నడిచే గొట్టల్లా ఆ చెరువు మట్టి అనమాట. తవి వేసింది మట్టల్లా. అలాగా చెరువు అనేది లోతయింది. ఇంకో చెరువుకి వెళ్తున్నాం. ఇక్కడ మేము చేపలు పట్టడానికి వచ్చాక మా అమ్మ బట్టలు ఉతుకొని వచ్చింది. బట్టలు ఉతుకుతాను చూడండి. యాక్చువల్గా ఊర్లో అంతా మనం అందరూ సాకులోళ్ళకే వేస్తారు. అంటే ఈ ఊర్లో అందరూ మైగ్రేట్ అయిపోయారు. సాకులోళ్ళు ఎక్కడ కనబడట్లేదు. ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నారు. చాలామంది హైదరాబాదు, బెంగళూరు అటు సైడ్కి మైగ్రేట్ అయిపోతున్నారు. కాబట్టి ఎవరు ఉతకట్లేదు ఇప్పుడు ఊర్లో అంతా. ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నారు. అమ్మ చెరువుల్లో అంటే సోపులు అవి వాడకూడదమ్మా. చేపలకి ఆమె కదా గొడ్లు మంది వేసేస్తారు మన మంది కానీ. అవునా? ఇంటికి వెళ్ళి అంత మసాలా నూరి అని మొత్తం మసాలా ఏం నూరు అక్కర్లే, బాగా ఇచ్చేసి పర్లేదు. ఫ్రై కాదు, నేను పులిసే పెడతాను. ఫ్రైలు వద్దు, కడుపు గొంజేసేస్తాను. అది ఇట్లా పెట్టారు. నువ్వే ఇంకెవరు పెట్టారు? కాదు దిష్టికి ఎట్టుకోరా అన్నది. నువ్వే దాన్ని పెట్టుకోరా, ఆ పారివద్దు జబ్బులు పెట్టుకున్నాను. పుణ్య మంచిగా పెట్టుకోరా. పెద్దది పడ్డది అంటే ఒకటి చెప్పుకో. ఇంటికి వెళ్ళిన నాన్న చెప్పు ఎక్కడే వేయమన్నట్లే. ఏమంటా తీయమ్మా. ఓసే చేపలకి ఏటైందిరా? వండితే తినేస్తావా? ఇవి తీయరా అది నీ మొక్క నేను కొట్టలే. ఇది తీరా ఫోన్లో. ఈ చెరువులో మంచిగా పడ్డాయి చేపలు, పెద్దవే పడ్డాయి. గుచ్చుకొని తరం ఇది.
ఏవయ్యా 2 పడ్డాయి పెద్దవే. నీకేం వచ్చాడు సాయి అన్ని యాత్ర చూడే ఆయన అంత అయిపోయింటారు యాత్ర సాయి కంటే సూపర్ యాత్ర తెచ్చుకుంటుంది. ముందు వాళ్ళసారి చేసుకుని ఎయిర్ వేస్తాను అప్పుడే. వాళ్ళు పంపకం వేసుకోవాలి. నాన్న ఎలాగంటే మురికేస్తాను కదా తెగిపోతుంది తగ్గితే కదా ఏడు అంత డబ్బులు కొంచెం కట్టేస్తాను ఎలాగంటే అలాగే సైడ్ ఉంటాయి కదా, సైడ్ రెక్కల లాంటిది. చూడు ఎలా పడుతుంది చూడు చూపించరా సాయి రాలేదు అందుకే ఓ పడిపోయిందిరా. రెండు పడిపోయింది రెండు తీసి రెండు రెండు పెద్దవే వచ్చే పడిపోయింది చిన్నది బండి తీరా అవురా ఇలా బండి వెళ్ళిపోద్దులేదు. పడ్డాయా? ఈసారి ఏంటి పడలేదు. అవి మరి ఈ మార్గం దొరకవురా. 4 పడుతుంది వెళ్ళాము వచ్చింది ఇట్లా అటే వెళ్ళిపోయింది. మమ్మీ వచ్చిందట రాలే
పడ్డది ఒకటేనరా. వేసుకో, డైరీలు వేసుకో. ఏడు పడ్డదిరా, గొరసలు పడ్డాయి. చెరువు మొత్తం గొరసలే కదరా. అక్కడ పెద్ద పుట్టిందిరా. వీటిని మా ఊర్లో గొరసలు అంటారు. మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. మీనా మీనా, తమిళనాడు మీనా. కన్నడలో గొరస ఎంత చేట అంటారు. చేపలు పడ్డాయి, కేజీ చేపలు ఉంటాయి ఇవి. ఈరోజు కేజీ చేపలు పులుసు తింటావు. అలా దల్లి పడి ఇదిగోండి చేపల చెరువు ఓనర్ వచ్చాడు. ఒకటి చాలు పడవు చేపల చెరువు ఓనర్ వచ్చాడు. ఇదండి కంపలో పీకెత్తలేదు చేప ఒకటి పాటలేదు. ఆయన గోర్స్ పిల్లలు పోనీ సరిపోతాయిలే. అమ్మి చేపలు రెడీగా ఉన్నారు. చేపలు చేస్తారు. చెరువు దగ్గర పెట్టేసి ఎర్రమైలో కొత్త చేపలు ఇది పాత చేప కానీ తెరకూడదు. 3 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఇంతేనా? తెలియదు. నాన్న పక్కన వీడియో తీసేస్తాను. స్టేటస్ పెట్టేస్తున్నా అన్న. చెరువు దగ్గర చేపలు పట్టినాము, చూడండి చేస్తున్నాము. ఇక్కడే చెరువు దగ్గర మనకి అక్కడ చెరువులో పడ్డదంట. ఒక చేప చదువుతుంది మనకి గొప్ప నాకైతే. ఎక్కడక్కడ ఎలా పడుతుంది? పడవదు, ఎందుకంటే కంపలో ఉన్నారు అందుకే పడవ. నేను చెప్తాను. చెరువు దగ్గర చేపలు పట్టినాము, చూడండి చేస్తున్నాము. ఇక్కడే చెరువు దగ్గర స్టేటస్ పెట్టినా. పెట్టేదా? రోజు ఆటగాళ్ళు దించాను దెల్లే పళ్ళ